టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ జరిగి 4 రోజులవుతున్నా ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గానే ఉంది. చైతు తప్పు చేశాడని, శామ్ కరెక్ట్ అని, శోభిత కరెక్టేనా అని ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు తమ ఒపీనియన్స్ ని షేర్ చేస్తున్నారు. ఇక వేణుస్వామి లాంటి వారు ఓ స్టెప్ ముందుకేసి చైతు, శోభిత కలిసి ఉండరని, వారిద్దరూ విడాకులు తీసుకుంటారని జోష్యం చెప్పి మరోసారి వార్తల్లో నిలిచాడు. టాలీవుడ్ సెలబ్రిటీలపైన ఇలాంటి కామెంట్స్ చేస్తూ వారిపై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వేణుస్వామికి పర్ఫెక్ట్ పంచ్ ఇచ్చారు తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు. వేణుస్వామిపై పోలీసులతో పాటు మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, ది తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ వేణుస్వామికి వ్యతిరేకంగా మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. చైతు జీవితంపై నెగిటివిటీ ప్రెడిక్షన్ చేయటం, అవి ఓపెన్గా చెప్పడమే ఇందుకు కారణం. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల లైఫ్ ప్రైవసీ కాపాడేందుకు సోషల్ మీడియా ఎన్విరాన్మెంట్ను పాజిటివ్గా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. అంతేకాదు వేణుస్వామి బిగ్ బాస్కు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆ ఛాన్స్ అస్సలు ఇవ్వకూడదని కూడా డిమాండ్ చేస్తున్నారు. వేణుస్వామి జ్యోతిష్యం ఎన్నోసార్లు ఫెయిల్ అయింది. నేను చెప్పింది తప్పైపోయింది, క్షమించండి, ఇంకెప్పుడు జ్యోతిష్యం చెప్పను అని దండం పెట్టి మరీ సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆయనలో ఉన్న పబ్లిసిటీ పిచ్చి కామ్గా ఉండదు కదా. సమయం చూసుకొని మళ్ళీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. చైతు, శోభితుల పెళ్లి అవుతుంది, కానీ వాళ్ళు 3 ఏళ్లే కలిసి ఉంటారని, 2027లో ఓ స్త్రీ కారణంగా వీళ్ళిద్దరు విడిపోతారని వేణుస్వామి చెప్పడంతో టాలీవుడ్లో ఇదే హాట్ టాపిక్ అయింది. ఎంగేజ్మెంట్ ఇలా అయిందో లేదో అలా తన జాతకంతో వేణుస్వామి సోషల్ మీడియాలో నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం మొదలుపెట్టారు. దీంతో నెటిజన్స్తో పాటు ఫిల్మ్ జర్నలిస్టులు ఆయనపై ఫైర్ అవుతున్నారు. అందులో భాగంగానే వేణుస్వామికి గట్టి కౌంటర్ ఇచ్చారు.